సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 8వ అధ్యాయము 19వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. కుంతీదేవి భగవంతుని యొక్క స్థితిగతులను ప్రార్థించడము ఈ శ్లోకంలో మనము ఆరంభ దశలో ప్రారంభించారు. కుంతీదేవి భగవంతుని యొక్క కీర్తనని, భగవంతుని యొక్క స్థితిని అభివర్ణించడం కుంతీదేవి ప్రార్థనలో ఆరంభ దశ. ఈ శ్లోకంలో చాలా విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు. వ్యక్తులు భగవంతుని అంత సులభంగా అర్థం చేసుకోలేరు. ఎందుకని? మాయాజవనికార్చనం, మాయా అంటే మాయా జవనికార్చనం, జవనికార్చన్నం, యాక్చువల్ మాయా జవనికార్చన్నం. మాయాశక్తి చేత భగవంతుడు, మాయాశక్తి బద్ధజీవుడికి భగవంతుడు కనబడకుండా ఎలా ఒక తెరలాగా అడ్డుకుంటుంది అనే విషయాన్ని తెలియజెప్పారు ఈ శ్లోకంలో. మనము మందిరానికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళుంటారు, హరే కృష్ణ మందిరానికి కానీ, లేకపోతే ఆగమ శాస్త్ర విధుల ప్రకారంగా భక్తియుక్త సేవలు నిర్వర్తించబడుతున్న ఏ మందిరానికి వెళ్ళినా కూడా మీరు గమనించి ఉంటారు, భగవంతుని దర్శనం చేస్తారు. ఎప్పుడైనా భగవంతునికి ఆరగింపు చేస్తున్నప్పుడు ఒక తెరని అడ్డు పెట్టేస్తారు. ఆ తెర మూలంగా మనకి అర్చ విగ్రహం కూడా కనబడదు. అదే విధంగా మాయా ప్రకృతి కూడాను, మాయా దేవి భగవంతుని యొక్క శక్తి. ఆ మాయాశక్తి బద్ధజీవులు భగవంతుని చూడలేకుండా అడ్డుకుంటుంది. మాయాశక్తి భగవంతుని యొక్క శక్తి కాబట్టి మాయాశక్తిని బద్ధజీవుడు తన శక్తితో అధిగమించలేడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. భౌతిక జగత్తులోని ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క కనుసన్నల్లో నడుస్తుంది, భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా. మాయా జవనికాశ్చన్నం. వ్యక్తులు బద్ధ జీవితంలో ఉన్నప్పుడు ఏమనుకుంటారు, ఈ మాయా జగత్తే అంతా కూడాను, దానికన్నా దీని మాయా జగత్తుని కూడా అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ప్రకృతి అంతా కూడా. చాలా మంది చెప్తూ ఉంటారు, ఉన్నతమైన వాళ్ళు, సద్గుణ సంపన్నులు అనుకున్న వాళ్ళు కూడాను ఏమని చెప్తుంటారు, ఈ మాయా జగత్తే, ఈ ప్రకృతి అంతా కూడాను, భగవంతుడు అంటే ఈ ప్రకృతి, ఇంకా ఏం లేదు. కానీ మన శాస్త్రాన్ని అభ్యసించినట్టయితే ఈ ప్రకృతి అనేది భగవంతుని యొక్క అనంత శక్తుల్లో ఒక శక్తి మాత్రమే. భగవంతుడు ఈ ప్రకృతికి అతీతుడు మరియు ఈ ప్రకృతిలోనే స్థిరపడి ఈ ప్రకృతి చరాచరానికి కారణభూతుడు కూడా అవుతాడు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే ఇంకా సృష్టి అంటే మనం చూస్తున్నటువంటి ప్రకృతి. మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాన. ఈ భౌతికమైన వాదులు ఎలాంటి స్థితిలో ఉంటారో, అజ్ఞానంలో ఉంటారు. అంటే వాళ్ళకి వేదశాస్త్రాలకు సంబంధించినటువంటి సరైన పరిజ్ఞానం ఉండదు. ఈ వేదశాస్త్రాల పరిజ్ఞానాన్ని తెలుసుకోకుండా, సత్వగుణ సంపన్నులు కాకుండా వేదశాస్త్రాలని అభ్యసించినట్టయితే ఏమవుతారు వాళ్ళు? సత్వగుణ సంపన్నులు అవుతారు, జ్ఞాన పరిపూర్ణులు అవుతారు. అలా కాని వాళ్ళు రజోగుణము లేక తమోగుణంతోని ప్రభావితులై అంధకార బంధురంలో చిక్కుకుంటారు అని మనకి భగవద్గీతలో నేర్చుకున్నాం. రజోగుణము, తమోగుణము. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి భగవంతుడైన కృష్ణుని గురించి అర్థం చేసుకోలేరు. అజ్ఞానము, రజోతమ భావ. రజోగుణము, తమోగుణము రెండు కూడాను త్రిగుణాలలో
భౌతిక ప్రకృతిలోని త్రిగుణాలలో 2. రజోగుణము, తమో గుణంలో స్థిరపడి ఉన్న వాళ్ళు దేన్ని చేస్తుంటారు? కామలోభ. చాలా బిజీగా ఉంటారు. అసలు సమయమే దొరకదు. రజోగుణము, తమో గుణము. ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా బిజీ. అసలు సమయమే దొరకదు. రజోగుణంలో ఉన్నవాళ్ళు ఇంద్రియ తృప్తి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటే, తమో గుణంలో ఉన్నవాళ్ళు అంధకార మందిరంలో చిక్కుకొని ఉంటారు. వాళ్ళకి భగవంతుని చూసే పరిజ్ఞానం కూడా ఉండదు. ఈ 2 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రజోగుణము, తమో గుణంతో ప్రభావితం చెందిన వాళ్ళు భగవంతుని గురించి అవగతం చేసుకోలేరు. ప్రపంచమంతా దాదాపుగా అదే స్థితిలో ఉంది. చాలా వరకి ప్రపంచమంతా కూడాను తమోగుణ ప్రభావం చేత ముందుకు సాగుతోంది. కొందరు రజోగుణ ప్రభావంతో కూడా ఉన్నారు. అందుకని భౌతిక ప్రకృతిలో రకరకాలైనటువంటి ప్రకృతులు మానవ సమాజంలో మనం చూడగలుగుతాం. ఆ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమలు స్థాపించడం, ఉగ్రకర్మ. ఉగ్రకర్మ అంటే భౌతిక జీవన విధానానికి తోడ్పడేటువంటి, ఇంద్రియ తృప్తికి తోడ్పడేటువంటి కర్మ. ఆ కర్మలో నిమగ్నమై ఉంటారు. ఉగ్రకర్మ అంటే చాలా శక్తివంతంగా చేస్తారు ఆ పనిని రజోగుణంలో. ఉగ్ర అనే పదానికి చాలా ఉగ్రంగా చేశారు. అంటే చాలా దృఢ సంకల్పంతో, నిష్ఠతో శక్తివంతంగా చేసే పని ఉగ్రకర్మ. కానీ ఆ పని ఎలాంటిది? రజోగుణ ప్రభావం అయింది కాబట్టి ఇంద్రియ తృప్తి కోసం చేసే పనిని ఉగ్రకర్మ అంటారు. దాన్ని మనం కలియుగాన్ని చూస్తున్నట్టయితే రోజు రోజుకు అది పెరిగిపోతుంది. ఉగ్రకర్మ మూలంగానే రజోగుణ ప్రభావం చేతనే మనుషులు పరిశ్రమలు స్థాపించడము, ఏవో కనుక్కోవడము, కట్టడాలు నిర్మించడము, ఇవన్నీ కూడాను రజోగుణ ప్రభావంచే జరుగుతాయి. చూడండి, అలాంటి రజోగుణంతోనే శిల ప్రభుపాదులు గారు ఒక్కోసారి చెప్తారు. పెద్ద భవంతుని చూశారనుకోండి, రజోగుణానికి ప్రతీక అంటారు ఆయన. ఎందుకని? దాంట్లో ఇంద్రియ తృప్తి చేయడానికి అంత పెద్ద భవంతిని కట్టాలంటే చాలా శక్తి కావాలి, వనరులు కావాలి, సంకల్పం కావాలి. ఇవన్నీ దేని నుంచి ఉద్భవిస్తాయి? రజోగుణం నుంచి ఉద్భవిస్తాయి. అలా చేయడం తప్పు కాదు. ఆ గుణాన్ని భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో వినియోగించారనుకోండి, అది ఉత్కృష్టమైపోతుంది. అలా లేదనుకోండి, అది రజోగుణంచే ప్రభావితం చెంది వాళ్ళని ఇంకా అంధకార బంధువుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అజ్ఞానం మూలంగా జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు మనము భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యక్తులతోని సంభాషించామనుకోండి, మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు, జీవితాన్ని వృధా చేస్తున్నారు అన్నాం అనుకోండి, వాళ్ళేమంటారు? మీరు పిచ్చివాళ్ళు, మీ సమయాన్ని వృధా చేస్తున్నారు అంటారు. కానీ విషయం ఏంటంటే, వాళ్ళు కృష్ణుని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు వాళ్ళున్న స్థితిలో. మాయా జవని కాశ్చన్నం అండ్ అజ్ఞానం. మూర్ఖులు, అవివేకులు. మరోవైపు అధోక్షజ, కృష్ణుడు అధోక్షజుడు అని చెప్పారు. పరిజ్ఞానంలో కొంతైనా పరిజ్ఞానాన్ని సంతరించుకున్న వ్యక్తులు భగవంతుడు అధోక్షజుడు అనే విషయం తెలుసుకుంటారు. కానీ పరిజ్ఞానానికి ఉన్న పరిభాష కూడా భౌతిక జీవన విధానంలో మారిపోయింది. భౌతికమైన పరిజ్ఞానము.
జ్ఞాన శాస్త్రము. భౌతిక ఇంద్రియాల తృప్తి కోసము పెంపొందించుకునే సౌకర్యాల్ని మనం పరిజ్ఞానంగా పరిగణిస్తున్నామని. మరికొంతమంది ఊహాజనితం, మెంటల్ స్పెక్యులేషన్, మానసికంగా రకరకాల ఊహాజనితాలతో పరిజ్ఞానాన్ని తమకు తాము సృష్టించుకుంటారు. భౌతిక జీవన విధానంలోని జ్ఞానం అంతా కూడాను ఆంగ్లంలో అక్షరాలు 26 A to Z, అలాగే తెలుగులో అక్షరాలు 56. ఆ నుంచి హ ఏమిటవి అచ్చులు. కక్క నుంచి జ్ఞ చ చ రా వరకి ఆ హల్లులు 56. పరిజ్ఞానం అంతా కూడాను ఈ అక్షరాల మధ్య మిళితమైపోయింది. ఈ రెండింటి మధ్యలోనే సమకూరబడింది. మనం ఎంతో అభివృద్ధి చెందామనుకుంటున్న దాన్ని కూడాను ఈ అక్షరాల మధ్యలో జరిగేటువంటి ఊహాజనితమైనటువంటి వాక్యాలలో మనం మన అభివృద్ధిని కొలుస్తూ ఉంటాం. భౌతిక విద్య అంతా కూడాను ఈ అక్షరాలకే పరిమితమైంది. అధోక్షజుడు అంటే ఇలాంటి మానసిక కల్పనలకి అతీతుడనే వాడిని అధోక్షజుడు అన్నాడు భగవంతుడు. అధకృత. ఇలాంటి ఉగ్రకర్మ నుంచి, భౌతిక జీవన విధానపు ఉగ్రకర్మ నుంచి వ్యక్తులు ముక్తులు కావాలి అంటే ఏం చేయాలి? శ్రవణం, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని, భగవంతుని యొక్క దివ్య లీలల్ని అవగతం చేసుకున్నప్పుడు ఈ స్థితి నుంచి బయటపడగలుగుతారు. వినకుండా, భగవంతుడికి సంబంధించిన లీలని వినకుండా, భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోకుండా ఏం చేయగలుగుతాడు? అర్ధరహితమైన కార్యక్రమాల్లో నిమగ్నమైంటాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం, కీర్తనం. ఇది కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఏకైక కార్యక్రమం శ్రవణం. వినకపోతే, భగవంతుని గురించి వినకపోతే ఏం చేస్తుంటాము? ఇప్పుడు దాదాపుగా 750 కోట్ల మంది 750 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు ఈ భౌతిక ప్రపంచంలో, మనుష్యులు. దాంట్లో ఈ సమయంలో అనుకుంటే ఉదయమైన వాళ్ళు దాదాపుగా అర్ధ ప్రపంచం అనుకున్నా కూడాను 375 కోట్ల ప్రజలు మేల్కొని ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి ఉదయం అవుతుంది. దాంట్లో ఎంతమంది భగవంతుని గురించి సంభాషించుకుంటూ లేకపోతే భగవద్భక్తులు నిమగ్నమై ఉంటారు? చాలా తక్కువ మంది. 1% కూడా ఉండరు. మరి మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? నిద్రిస్తూ లేకపోతే ఇతర రకమైనటువంటి ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యక్రమంలో నిమగ్నమైంటారు. అంటే జీవాత్మ, మనిషి అయితే భగవద్భక్తులు నిమగ్నమైంటారు, లేకపోతే ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైంటారు. అంతే. మనకున్నటువంటి పెద్ద జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల పెద్ద రుగ్మత ఏమిటి అంటే భగవంతునికి సంబంధించిన విషయాన్ని వినడానికి ఇష్టపడరు. వినాలి అనేటువంటి ఆకాంక్ష ఉంది. అందుకని ఏం చేస్తారు? రాజకీయాలు, సినిమాలు, క్రీడలు వీటికి సంబంధించి చర్చిస్తుంటారు, వింటుంటారు. కానీ వినవలసింది ఏమిటి? భగవంతుని యొక్క దివ్యలీలని. జన్మ కర్మ చమే దివ్యం యోగం యోగి త్వక్త్వా దేహం పునర్జన్మ. భక్తి అనేటువంటిది శ్రవణం, కీర్తనం నుంచి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అక్కడి నుంచి శ్రవణం నుంచి మొదలవుతుంది భక్తి. మనం వినాలి, విన్నదాన్ని 10 మందికి తెలియజెప్పాలి. శ్రవణం, కీర్తనం. శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే తెలియజెప్పడం, కీర్తించడం. మనం వినకుండానే చెప్పాలి అనుకున్నాం అనుకోండి, ఏం చెప్పగలుగుతాం పరిజ్ఞానం లేకుండా? జీవన విధానంలో శ్రవణం, కీర్తనం అనేటువంటిది భగవంతుడికి సంబంధించిన శ్రవణం, భగవంతుడికి సంబంధించిన కీర్తన
లేకుండా పెద్ద పెద్ద భవంతులు నిర్మించిన, పెద్ద పెద్ద మందిరాలు నిర్మించినా, ఏవి నిర్మించినా కూడాను అవి అనవసరమైనటువంటి పేదలకి కారణభూతమవుతాయి. ఇదిగో లేసులు కూడా నేర్పుంది నాకు. ఇదిగో లేసులు నేను నేర్పుకుంటే ఉన్నా 2020 కానించి. సో మనం నిర్మించేటువంటి పెద్ద పెద్ద భవంతులు కానీ, మందిరాలు కానీ అక్కడ భక్తికి సంబంధించిన కార్యక్రమాలు జరగకపోతే అవన్నీ కూడా ఏమైపోతాయి? నిర్వహణకి కూడా కష్టతరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాయి. భవిష్యత్ తరాలు వాటిని కనీసంగా నిర్వహించలేని స్థితిలోకి వెళ్తాయి. అందుకని ప్రాథమికమైనటువంటి విషయం ఏంటి? భక్తియుక్త సేవలో, భగవత్ సేవలో ఉండాలి అంటే శ్రవణం, కీర్తనం వినాలి. మరియు ఆ విన్నదానికి సంబంధించి భగవంతునికి సంబంధించిన కీర్తనని తెలియజెప్పాలి. మనము కావాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మెలకు ఉన్న వాళ్ళలో, ఉదయమైన వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు నిమగ్నమైనారు. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? నిద్రలో ఉండి ఉండవచ్చు, లేకపోతే ఇతర రకమైనటువంటి ఇంద్రియ భోగంలో స్థిమితులై ఉండవచ్చు. ఇదంతా కూడా ఏమవుతుంది? గాలగ్రహ అంటారు దీన్నంతా కూడా. గాలగ్రహ అంటే అనవసరమైనటువంటి బర్డెన్, అనవసరమైనటువంటి బరువు. శ్రీ విగ్రహ కాదు, గాలగ్రహ అంటే గాలగ్రహ. శ్రీ విగ్రహ అంటే భగవంతుని యొక్క అర్చ విగ్రహాన్ని ఆరాధించడము. గాలగ్రహ అంటే ఇంకొకటి అర్థం ఏంటంటే బరువు. మన గురువు మనకేమిస్తారు? గాలగ్రహ ఈ మెడలో వేసుకోవడానికి కంటిమాల ఇస్తారు. ఎప్పుడైతే మనం కంటిమాల వేసుకున్నామో అది మనం భగవంతుడికి సంబంధించిన భక్తిలో నిమగ్నమవుతున్నామని ప్రచారం చేస్తున్నాం. కంటిమాల చూడగానే వ్యక్తులకు ఏం గుర్తొస్తుంది? భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుడు భక్తుడు అనే విషయం గుర్తొస్తూ ఉంటుంది వ్యక్తులకి, ఎలాంటి వాళ్ళకైనా సరే. అందుకని మన కృష్ణ చైతన్యంలో నిమగ్నమైన వాళ్ళందరూ కూడా కంటిమాల ధరిస్తారు. తులసి మాత, తులసి దర్శనాన్ని ఇస్తారు, భక్తుల గురించి గుర్తొచ్చేలా చేస్తారు, భగవంతుని గురించి గుర్తొచ్చేలా చేస్తారు. ఇది కూడా ప్రచారమే. శ్రవణం, కీర్తనం. శ్రవణం, కీర్తనం ఇవి రెండు చేయకపోతే మనం భౌతిక జీవిత విధానంలో అతి సులభంగా భక్తి నుంచి విడిపడి ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోతాము. రెండు కార్యక్రమాలు మన భౌతిక ప్రపంచంలో చేయగలుగుతాము. ఒకటి భక్తిలో ఉండడము, ఇంకొకటి ఇంద్రియ తృప్తిలో ఉండడం. అయితే మనం అటువైపైనా ఇటువైపైనా ఉంటాము. మధ్య మార్గం ఏం లేదు. భక్తియుక్తమైన సేవలో లేకుండా శ్రవణం, కీర్తనం ఈ రెండు కార్యక్రమాల్లో నిమగ్నం కాకపోతే మనం చేసే పనులన్నీ కూడాను వృధా ప్రయాస, శ్రమ ఏవై కేవలం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. భక్తియుక్తలో సేవలో లేకపోతే వ్యక్తి తన జీవితాన్ని వృధా చేస్తున్నాడు అని అర్థం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ భౌతిక జీవన విధానంలో ఎవరికి కూడా దాని మీద ఆసక్తి లేదు. భగవద్భక్తి మీద ఎవరికి ఆసక్తి లేదు. ఎవరు భగవంతుని గురించి సరిగ్గా అర్థం చేసుకోగలరు? భగవద్భక్తిలో నిమగ్నం అవ్వాలంటే ఎన్నో అవరోధాలు, ఒకటి కాదు రెండు కాదు. ఒకవైపు మాయాదేవి, ఇంకోవైపు వ్యక్తులందరూ కూడా మూర్ఖత్వంతో, అజ్ఞానంతో జీవిస్తున్నారు. కృష్ణుడు మన ఇంద్రియాలకి అతీతుడైన వ్యక్తి. ఇంద్రియాల ద్వారా భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి పరిశోధన వల్ల ప్రయోజనం లేదు. అలా భగవంతుని తెలుసుకోగలిగి ఉంటే ఈ పాటికి
శాస్త్రవేత్తలందరూ కూడా భగవంతుని తెలుసుకొని భగవద్భక్తిలో స్థిరపడి ఉండేవారు. ఒకవైపు మూర్ఖత, మరొక వైపు మాయాదేవి ప్రభావం. ఈ రెండింటి నుంచి ఎంత జాగ్రత్తగా మనం ఉంటే కృష్ణ భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. ఈ రెండింటి గురించి మనం అవగతం చేసుకుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుస్తుంది. గోస్వామిలాగా గోస్వాములు చెబుతారు, భగవంతుడైన కృష్ణుని అర్థం చేసుకోవడం అంత సులభమా? కాదు. కానీ ఒక పద్ధతిని మనకి గోస్వాములు ఆచార్యులు అందజేశారు. ఆ పద్ధతిలో నిమగ్నమై భగవంతుని అభ్యాసం చేస్తూ భగవంతుని గురించి తెలుసుకోవాలి అనుకుంటే అది సులభతరం అవుతుంది. మాయాదేవి ఎంత శక్తివంతమైందంటే, మాయాదేవి భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా తన సేవల్ని నిర్వర్తిస్తుంది. కాబట్టి మాయాదేవిని అధిగమించాలి అంటే అంత సులభమైన విషయం కాదు. మాయా చవని కాచన్నం. మళ్ళీ కృష్ణుని అర్థం చేసుకోవాలి అంటే ఇంద్రియాలతో అర్థం చేసుకోలేము. అదోక్షజుడు. ఇది స్థితి. అంటే ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది ఏమిటంటే, కుంతిదేవి ఏం చెప్తోంది అంటే, భౌతిక ప్రపంచము చాలా కష్టతరమైంది. భౌతిక ఇంద్రియాలతోని భగవంతుడైన కృష్ణుని అర్థం చేసుకోలేదు. భక్తి మార్గంలో స్థిరపడాలి అంటే అంత సులభం కాదు. మాయాదేవి అనుక్షణం అడ్డుగోడని మనకి ఏర్పరుస్తుంది. అంటే వ్యక్తి దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో భక్తియుక్త సేవలో, ఆధ్యాత్మిక జీవితాల్లో పురోగమించాలి అని నిర్ణయించుకోలేకపోతే భక్తియుక్త సేవలో నిమగ్నం అవడము, కృష్ణుని గురించి అర్థం చేసుకోవడము సులభతరం కాదు, సాధ్యం కాదు. ఒకవైపు కుంతిదేవి ఏమంటుంది, అంతర్బాహి అవిష్టితం అంటుంది. కృష్ణ, నువ్వు హృదయంలో ఉన్నావు, బాహ్యంగా కూడా ఉన్నావు. నిన్న శ్లోకంలో మనం చదువుకున్నాం. ఈశ్వర సర్వభూతానాం హృదయే. కృష్ణుడు ఎక్కడో లేడు, ఎక్కడో ఉన్నాడు, వెళ్ళి పట్టుకోవాలి అక్కర్లేదు, హృదయంలోనే ఉన్నాడు. సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. ఎంత మన దగ్గరి మిత్రుడు అంటే భగవంతుడు మనకు చెబుతారు కదా, ఉపనిషత్తుల్లో చెబుతారు ఏమని, ఒకే వృక్షం మీద ఉన్నటువంటి రెండు పక్షులు, జీవాత్మ పరమాత్మ. అందులో ఒక పక్షి ఫలాన్ని భుజిస్తుంది, మరొక పక్షి దాన్ని చూస్తూ మార్గదర్శనం చేస్తుంది. భౌతిక ప్రపంచంలోని జీవాత్మలని కూడాను భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉన్నారు. ఇంద్రియ తృప్తిని పొందాలనేటువంటి ఆకాంక్షని కలిగి ఉన్నారు. అది మనిషి అయినా సరే, ఇతర జీవులైనా సరే. అలాంటి జీవాత్మకి మంచి మిత్రుడు ఎవరు అంటే పరమాత్మ, హృదయంలోనే స్థిరపడి ఉన్నటువంటి పరమాత్మ. మనం బాహ్య ప్రపంచంలో కూడా చూస్తూ ఉంటాము. రోజు చాలాసార్లు మీరు ఎప్పుడైనా ఉదయం బయటకు వెళ్ళారనుకోండి, ఇంతకుముందు పాశ్చాత్య దేశాల్లో నుండి ఇప్పుడు నేను ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా చూస్తున్నాను, కుక్కల్ని పట్టుకొని బయటకు తీసుకెళ్తారు, దాన్ని వాక్యాలకి తిరగడానికి. వాటికి కుక్క చాలా విశ్వాసపాత్రమైన జీవి అయినా కూడాను మనుషులతో పోలిస్తే చాలా తక్కువ పరిజ్ఞానం కలిగినటువంటిది. కానీ చూడండి, కుక్క యజమాని దాన్ని పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు? దాని మీద ఉన్నటువంటి ప్రేమతో, దాని మీద ఉన్నటువంటి స్నేహపూర్వక బంధంతో. అది కుక్క, కానీ దాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు అది మల విసర్జన చేస్తుంది అనుకోండి, ఆగుతారు. ఎప్పుడైనా మీరు గమనించి ఉంటారు, దాన్ని పక్కకు తీసుకెళ్తారు, ఆగుతారు. ఆగి దాని కార్యక్రమం పూర్తయ్యాక మళ్ళీ పట్టుకొని దాన్ని తీసుకెళ్తారు. అలాగా ఆ కుక్క యజమాని కుక్కతో ఎలాగైతే ప్రేమతో వ్యవహరిస్తున్నారో
అదేవిధంగా పరమాత్ముడు కూడాను మనకి మార్గదర్శనం చేస్తూ మనతో పాటే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ప్రేమతో చేస్తున్నారు. కుక్క యజమాని దాన్ని ఉదయమే తీసుకెళ్ళి దానికి కాలకృత్యాలు తెచ్చుకునే అవకాశం కల్పిస్తా ఎందుకు చేస్తున్నారు? కుక్క మీద ఆ యజమానికి ఉన్న ప్రేమ. మనము దైనందిన జీవితంలో ఇలాగా భక్తికి సంబంధించి భగవంతుడికి, జీవాత్మకి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి అనేకమైనటువంటి దృష్టాంతాలుంటాయి. ఎందుకని అన్ని దృష్టాంతాలుంటాయి? భగవంతుడు ఈశోపనిషత్తులో చెప్తారు ఏమని? ఈ సృష్టి అంతా ఎందుకు సృష్టించాను నేను? బద్ధ జీవుడైనటువంటి జీవాత్మ, బద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి జీవాత్మ ఈ సృష్టిని చూసే నిజ స్థితిని అర్థం చేసుకోవడానికి. మనకి కుక్క యజమాని అనేటువంటి ఉదాహరణలో ఆ యజమాని కోటీశ్వరుడు అయ్యుండొచ్చు. కోటాను కోట్ల ఆస్తిని కలిగి ఉండొచ్చు. అలాంటి వ్యక్తిని కూడా చూస్తుంటాం మనం. వాళ్ళ కుక్కను తీసుకొని బయలుదేరుతారు. ఎందుకు? ఆ కుక్క అన్ని రకాల విసర్జనలు చేస్తుంది. కుక్కకున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి? ఆహార నిద్ర భయమైదునానే కదా! అలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి కుక్కకి ఆ యజమాని సేవలు చేస్తున్నాడు. అదేవిధంగా కృష్ణుడు మన హృదయంలో స్థిరపడి పరమాత్మగా ఎంతో ప్రేమపూర్వకంగా భౌతిక ప్రపంచం నుంచి విడిపడడానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేస్తున్నాడు. మనము భౌతిక జీవన విధానం ఇంద్రియ తృప్తి అనేటువంటి మలమూత్ర విసర్జనలో నిమగ్నమై ఉంటాము. అయినా సరే కృష్ణుడు మనని వదిలిపెట్టకుండా చూడండి, అది ఇందాక మనము కుక్క గురించి చెప్పుకున్నామే. కుక్క యజమాని. కుక్క యజమాని. కుక్క బిజినెస్ ఏమిటి? అదేదో ఇవ్వదు యజమానికి. కానీ విశ్వాసపాత్రంగా ఉంటుంది దాని కుక్క యొక్క స్థితి. కానీ యజమానికి కుక్క మీద ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి అభిమానంతోని ఆ కుక్కకి సఫరీలు చేస్తుంటాడు. దానికి మార్గదర్శకం చేస్తూ ఉంటాడు. చేయాల్సిన పని లేదు. ఆ వ్యక్తి కోటీశ్వరుడై ఉండవచ్చు. అదే విధంగా భగవంతుడు చాలా మంది అడుగుతుంటాడు. భగవంతుడికి ఓ ప్రశ్న వస్తూ ఉంటది. జీవాత్మ ఎందుకు భౌతిక ప్రపంచంలో సృష్టించబడింది? అసలు ఎందుకు ముందు సృష్టించారు అంటే, మనకి శాస్త్రం చెప్పిన సమాధానం ఏంటంటే భగవంతుడు మన మనతో ప్రేమిక సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. అందుకని సృష్టించాడు. ఎందుకు? భగవంతుడే సంపూర్ణ సత్యం కదా, ఆత్మానంద పరిజ్ఞానుడు కదా, స్వయంగా ఆనందాన్ని పొందగలిగేటువంటి శక్తి ఉన్నవాడు కదా, మరి ఎందుకు చేశారు ఈ పని? భగవంతునికి ఉన్నటువంటి ప్రేమ చూడండి. 100 కోట్ల ఆస్తుల్ని కలిగిన వ్యక్తి ఒక చిన్న కుక్క పిల్లని పట్టుకొని ఎందుకు అది కాలకృత్యాలు తీసుకుంటే నిలబడి ఎందుకు సహకరిస్తున్నాడు? 100 కోట్ల ఆస్తికి అధిపతి, ఎంతో మంది సేవకులు ఉంటారు. అయినా సరే తానే ఆ కుక్కను తీసుకుని పోతాడు. ఎందుకంటే ఆ కుక్క మీద ఆ యజమానికి ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బంధము, స్నేహపూర్వకమైనటువంటి అనుబంధం. అదే విధంగా జీవాత్మ కూడాను రకరకాల భౌతిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నా కూడాను పరమాత్మ ఆ జీవాత్మతో పాటు కొనసాగుతుంది. చూడండి ఎంత కరుణ, పరమాత్మకి ఎంత ప్రేమ. ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఇందాక మనం అనుకున్నట్టు ఈ శరీరం అనేటువంటి వృక్షంలో జీవిస్తున్నవి 2 పక్షులు. ఒకటి మనము జీవాత్మ, అయితే ఇంకొకటి పరమాత్మ. కృష్ణుడే స్వయంగా పరమాత్మగా ఆవిర్భవించారు. క్షీరోదక సాయి విష్ణు. క్షేత్ర జ్ఞాన యోగము అని భగవద్గీతలో మనం చదువుకుంటాం కదా. దాంట్లో చెప్తారు క్షేత్రము అంటే ఈ శరీరము, ఫీల్డ్. మనము 12వ అధ్యాయంలో భక్తియుక్త సేవ దాంట్లో కూడా దీని గురించి సంభాషిస్తుంటాం.
మనకి శరీరం ఇవ్వబడింది. ఈ శరీరంలో మన ఇష్టాసన ఫీల్డ్ అంటే ఒక వ్యవసాయ క్షేత్రం కదా! ఈ క్షేత్రం మనకి ఇవ్వబడింది. ఈ క్షేత్రంలో చేయవలసిన పనులేమిటో కూడా మనకి శాస్త్రంలో భగవంతుడు విశదీకరించి చెప్పారు. కానీ మనం ఆ క్షేత్రాన్ని మన ఇష్టానుసారంగా వినియోగిస్తున్నాము. భగవంతుడు దేన్నైతే ఈ శరీరాన్నిచ్చి, ఈ క్షేత్రాన్నిచ్చి, ఈ క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ దీన్ని పండించు, భక్తిని పండించు అని చెప్తున్నాడు భగవంతుడు. మనమేమో ఇంద్రియ తృప్తికి కావాల్సినటువంటి విత్తనాలు వేసి వాటిని మాత్రమే వృద్ధి చేస్తున్నాం. మనం దేన్నైతే పండిస్తున్నామో అదే ఏ విత్తనం అయితే మనం వేస్తామో ఆ విత్తనానికి సంబంధించిన పంటే మనకి వ్యవసాయ క్షేత్రంలో లభిస్తుంది. ఈ శరీర క్షేత్రంలో మనం ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఆలోచనలు పెంపొందించుకుంటే అలాంటివి వృద్ధి చేయబడతాయి. తద్వారా ఏం జరుగుతుంది? మనం భౌతిక జీవన విధానంలో పూర్తిగా కూరుకుపోతాము. ఎప్పుడైతే మనము ఈ శరీరం కాదు ఆత్మ, ఈ శరీరంలో నేను నాతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు. నేను చేసే కర్మలను బట్టి నాకు ఫలితాన్ని ప్రసాదించే పరమాత్మ కూడాను నాలోనే ఉన్నాడు. అందుకని పరమాత్మ ఆదేశానుసారంగా నేను జీవిస్తాను అని నిర్ణయించుకుంటే భక్తి మార్గంలో స్థిరపడొచ్చు. భక్తి అంత సులభం కాదు. ఇందాక చెప్పుకున్నాం కదా, అనుక్షణం కూడాను మాయాదేవి ఒకవైపున అడ్డుకుంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడాను మూర్ఖ ప్రపంచము, అజ్ఞానంతో ఉన్నటువంటి ప్రపంచము మనల్ని ఆకర్షిస్తూ అటువైపు లాగే ప్రయత్నం చేస్తుంది. ప్రతి క్షణం కూడాను పరమాత్మగా మన హృదయంలో నెలకొని భగవంతుడు మనకి మార్గదర్శనం చేస్తున్నాడు. మనం చేసే పనులన్నీ కూడాను గమనిస్తున్నాడు. మనం ఈ ఒక్క విషయాన్ని చక్కగా హృదయంలోకి దింపేసుకున్నాం అనుకోండి, అనేక రకమైనటువంటి దోషభూయిష్టమైన పనుల నుంచి ముక్తులం అవుతాం. చాలా మంది మన చుట్టూ ఎవరైనా మనని చూస్తున్నారు అంటే ఒక విధంగా ప్రవర్తిస్తారు, లేకపోతే ఇంకో విధంగా ప్రవర్తిస్తారు. కానీ ఆ చూస్తున్నప్పుడు ఎలా అయితే జాగ్రత్తగా ప్రవర్తిస్తారో, లేదు పరమాత్మ ప్రతి క్షణం కూడా నన్ను తిలకిస్తున్నారు. ఏ క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. ఆ పరిజ్ఞానం మనకు ఉందనుకోండి, మనకి పరమాత్మ ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నారు. కొన్ని రకాలైనటువంటి పాపభూయిష్టమైన పనులు చేయడంలో నిమగ్నం అవ్వకుండా ఉండగలుగుతారు. మనం చేసే పనులకు ఫలితాన్ని పరమాత్మగా హృదయంలో స్థిరపడి ఉన్నటువంటి భగవంతుడు ప్రతి క్షణం తిలకిస్తున్నాడు. సర్వస్వచాహం హృదయ సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం. నేను ప్రతి జీవి యొక్క హృదయంలో స్థిరపడి ఉన్నాను. ఎందుకు? సరి అయిన మార్గదర్శకని చేయడం కోసమని భగవంతుడు మన హృదయంలో స్థిరపడి ఉన్నాడు. భౌతిక జీవితంలో, భౌతికమైన ప్రపంచంలో, భౌతిక జీవన విధానంలో జీవిస్తూ కూడా, భౌతిక ప్రపంచంలో జీవిస్తూ కూడా దీని నుంచి ఎలా విడిబడి జీవించవచ్చునో మార్గదర్శకం చేయడానికి పరమాత్మ మన హృదయంలో స్థిరపడి ఉన్నాడు. కొన్నిసార్లు అదే పరమాత్మ జీవాత్మ చేస్తున్నటువంటి అన్ని రకాల కార్యక్రమానికి కూడాను కావలసిన సదుపాయాలు కల్పిస్తుంది. ఒక్కొక్కసారి మనము సముద్ర పొట్టుకి పిల్లల్ని తీసుకెళ్తాము. ఆ సముద్ర పొట్టున పిల్లలు రకరకాల విచిత్రమైన పనులు చేస్తుంటారు, ఆనందంగా గెంతుతూ ఉంటారు, రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరే కొంచెంసేపు ఆడుకొని అని వదిలేస్తారు. అన్ని రకాల పనులు చేసేస్తుంటారు అక్కడ పిల్లలు. కొంత సమయం తర్వాత ఏమంటాడు? సరే మీ ఆట అయిపోయిందా, 10 ఇంటికి వెళ్దాం అని తీసుకెళ్ళిపోతాడు. కృష్ణుడు కూడా అలాగే. భౌతిక జీవితంలో మనం ఇంద్రియ తృప్తి కోసం రకరకాల కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. అవి చేస్తున్నప్పుడు మన నిజమైన తండ్రిగా, శాశ్వతమైన తండ్రిగా, ఆధ్యాత్మిక తండ్రిగా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆ పనులన్నీ చేస్తుంటే సరే చేయండి అని వదిలేస్తాడు. అలా చేసి కొంతసేపు తర్వాత అయిపోయిందా ఇంకా మీ భౌతిక జీవన విధానంలో మీ ఆట, రండి ఇంటికి వెళ్ళిపోదాం అని గుర్తు చేయడానికి పరమాత్మ మనతో ఎప్పుడు మన హృదయంలో స్థిరపడి ఉంటాడు.
మనం ఈ ఉదాహరణ చాలా రోజులు చెప్పుకుంటాము. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము. సముద్రపుట్టుకెళ్ళి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇసుకతో ఇంటిని నిర్మిస్తారు. దాని విలువ ఏంటి? దానికి ఏ విలువ లేదు. కానీ ఆ నిర్మించి ఆనందాన్ని పొందుతారు కొంతసేపు. అలాగే భగవంతుడు కూడాను పరమాత్మగా మన హృదయంలో ఉండి మనం చేస్తున్నటువంటి రకరకాల ఎలాంటి విలువ లేని పనులన్నీ కూడాను చేయనిస్తున్నాడు. సరే. అలాంటి ఎలాంటి విలువ లేని పనులు చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులను కూడా భగవంతుడు స్వయంగా కల్పిస్తున్నాడు. కానీ మనం ఎంత మూర్ఖులము అంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోము. భగవంతుడైన కృష్ణుడు ఎంతో దయార్థ హృదయంతో మన హృదయంలోనే ఉండి మనం చేసేటువంటి అన్ని అవకతవక పనులన్నిటి కూడాను చేయడానికి అవకాశం కల్పిస్తున్నాడు. ఎంతటి కరుణ, ప్రేమ ఉంటే అలా చేస్తారు. అందుకని అది దాని గురించి కనీసమైన మనకు అర్థం చేసుకోవడానికి కూడాను ఏదైనా ఉండాలి కదా! అందుకనే నిజానికి భౌతిక ప్రపంచంలో తల్లిదండ్రుల్ని భగవంతుడు సృష్టించాడు అని ఈశోపనిషత్తులో భగవత్ సృష్టిలో ఈ ప్రకృతిలో భౌతిక ప్రపంచంలో సృష్టించిన ప్రతిదీ కూడాను భగవంతుడు ఎందుకు సృష్టించాడు? బంధాలు, అనుబంధాలు, వస్తువులు అన్నీ కూడాను ఎందుకు సృష్టించబడ్డాయి అంటే ఆధ్యాత్మిక జగత్తులో మనకి నిజంగా ఉండేటువంటి బంధాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి? అందుకనే భౌతిక ప్రపంచంలో ఇవన్నీ సృష్టించాను అని చెప్తారు. సో మూడు లేని వాళ్ళు భగవంతుని యొక్క ఈ ఏమైనటువంటి స్థితిని అర్థం చేసుకోలేరు, పరమాత్మని గ్రహించలేరు, పరమాత్మ ఇస్తున్నటువంటి సూచనని స్వీకరించలేరు. మూఢ దృష్ట. మూడులో అంటే అజ్ఞానులు. మూడులో అంటే ఇంకో అర్థం కూడా చెప్పుకున్నాం కదా, గార్ధవము. గార్ధవం ఎలాగైతే పరిజ్ఞానం లేకుండా పనిని చాకరీ అంతా చేస్తుందో, ఎందుకని? ఒక పిడికెడు గడ్డి కోసం. అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ ఈ రోజంతా కష్టపడుతుంది యజమాని దగ్గర. ఉచితంగా దొరికే గడ్డి కోసం. మనం కూడా అలాంటి పనులే చేస్తుంటాం. దైనందిన జీవితంలో చాలా బిజీ. కామ, లోభ. ఈ 2 కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి రకరకాల పనుల్లో నిమగ్నం అయిపోతాం. ఏమంటే ఎలాగ భుజిస్తామండి? జీవనానికి అది కావాలి కదా! మూఢ అజ్ఞానము, మూఢ దృష్ట. అలాంటి వ్యక్తులకి సత్యాన్ని చూసే శక్తి ఉండదు. భగవంతుని చూసే శక్తి ఉండదు. మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు భగవంతుని చూడలేరు. కానీ వాళ్ళు సాధించిన దాన్ని చూసి చాలా గర్వపడుతుంటారు వాళ్ళలో. అలాంటి వ్యక్తులు ఏమని అడుగుతారు? భగవంతుని గురించి ధ్యానించమంటే, భగవంతుని వైపు దృష్టిని కేంద్రీకరించమంటే, నువ్వు భగవంతుని చూపించగలవా అని అడుగుతారు. నువ్వు భగవంతుని ఎప్పుడైనా చూసావా అని అడుగుతారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఒకటి ఆలోచించరు. భగవంతుని చూసావా? నన్ను చూపిస్తావా? అని అడుగుతున్నారు. కానీ భగవంతుని చూడడానికి నాకు అర్హత ఉన్నదా? ఈ భౌతికంగా మనకు కనబడుతున్నటువంటి కన్నులను చూసి నేను అన్ని చూడగలను అనేటువంటి అహంకారంలో ఉంటారు. ఈ కళ్ళకి ఎంత విలువ? అందుకని కృష్ణుడు ఏమంటాడు? చూపించగలవా అంటే, మీరు నన్ను చూడగలరు. కానీ ఎలా చూడగలరు? నా నిర్దేశానుసారంగా నేను చెప్పినట్టు చేస్తే మీరు చూడగలరు. రసోహమప్సు కౌంతేయ. నీటిలో రుచిని నేనే, చూడగలిగితే చూడు. నీటిని మనం తాగుతున్నప్పుడు దాంట్లో రుచిని నేనేం చెప్తున్నాడు భగవంతుడు. ప్రతివాళ్ళము మనం 7వ అధ్యాయంలో శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు దీని భాష్యంలో, ప్రతిరోజు ప్రతి వాళ్ళు మంచినీటి సేవిస్తున్నారు కదా, ఆ సేవించినప్పుడు కలిగే తృప్తిని, ఆనందాన్ని, రుచిని చూడగానే మనకి కృష్ణుడు గుర్తు రావాలి. చూడొచ్చు. శశి సూర్య. కృష్ణుడు చాలా దయార్థ హృదయుడు. ప్రతి చోట ప్రకటితమై అన్ని చోట్ల ఉండి, నేను ఇక్కడ ఉన్నాను, ఇది మీరు చేసినప్పుడు నన్ను గుర్తించుకోవచ్చు, నా చైతన్యంలో మీరు ఉండవచ్చు అని స్పష్టంగా చెప్పేశారు. భగవంతుడైన కృష్ణుని చూడాలి అంటే ఎలా చూడాలో మనకు తెలియాలి.
అందుకని కుంతిదేవి అని చెప్తుంది ఇక్కడ, నలక్షస్ మూఢదృష్ట, నలక్షసే మూఢదృష్ట. మూఢ అజ్ఞానుడు, తెలివిహీనుడు. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నీటిలో రుచిని నీరు తాగుతున్నప్పుడల్లా మీరు నన్ను నా గురించి ఆలోచించవచ్చు, నన్ను చూడవచ్చు. కానీ మూర్ఖులైన వాళ్ళు ఏమంటారు, ఇదంతా కూడాను పుకిటి పురాణం. ఎలా అండి, దాంట్లో రుచి కృష్ణుడు ఎలా అవుతాడు? అలా కాదు, నేను నా కళ్ళతో కృష్ణుడిని చూడాలి. కానీ విషయం ఏమిటంటే, మనకి ఆ కళ్ళు లేవు, కృష్ణుని చూసేటువంటి శక్తి కలిగిన కళ్ళు లేవు మనకి ఇప్పుడు, భౌతికమైనటువంటి ఇంద్రియాలు. కానీ ఈ కళ్ళని కృష్ణుని చూడగలిగేటువంటి శక్తి కలిగిన కళ్ళుగా మార్చవచ్చు. ఎలా మార్చుకోవాలో భగవంతుడు చెప్తున్నాడు, అభ్యాస యోగ యుక్తాన్ని. ఎవరికైనా మనకి కంటి జబ్బులు ఉన్నాయనుకోండి, మనము వైద్యుడి దగ్గరికి వెళ్ళి దానికి నివారణకి కావలసిన మందులు స్వీకరిస్తాం. వాటిని స్వీకరించినప్పుడు మెల్లమెల్లగా ఆ దృష్టి మనకి తిరిగి లభిస్తుంది, అది వృద్ధి చెందుతుంది. కొంతమంది కళ్ళజోడు పెట్టుకుంటారు, లేకపోతే రకరకాల విధానాలు. అదేవిధంగా మనకి ఈ ఉన్న కళ్ళతోని భగవంతుని చూడాలి అంటే ఎలా చూడాలో కృష్ణుడు మనకి ఆదేశాన్ని ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. ఆధ్యాత్మిక గురువు ద్వారా, శ్రీల ప్రభుపాద వంటి ఆచార్యుల ద్వారా ఎలా భగవంతుని చూడొచ్చో తెలియజెప్పారు. దాన్ని స్వీకరించాలి. కానీ మూఢులైన వ్యక్తులు వాటిని స్వీకరించరు. మూఢదృశ. కానీ భగవంతుడైన కృష్ణుని చూడాలనుకుంటారు. ఇది సమస్య. నలక్షసే మూఢదృశ. మీ దృష్టిని మీరు వృద్ధి చేసుకోకపోతే భగవంతుని చూడలేరు. దృష్టిని ఎలా వృద్ధి చేసుకోవాలి? శాస్త్రాలను నిర్దేశించినటువంటి సూచనల ప్రకారంగా మన దృష్టిని వృద్ధి చేసుకోవాలి. ఎలా? 3 రకాలుగా శాస్త్రంలో చెప్పింది మనకు అందేలా చేస్తారు భగవంతుడు. గురు, సాధు, శాస్త్ర. వాళ్ళు భగవంతుని మనం ఎలా చూడొచ్చో, కృష్ణుని మనం ఎలా చూడొచ్చో తెలియజేస్తారు. కృష్ణుడు ఏదైతే చెప్పాడు, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంతకృత్ వేద విదేవచ. వేదాలన్నీ కూడా ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పారు. శాస్త్రము అంటే భగవంతుడిచే ప్రబోధించబడినది శాస్త్రము. గురువు కూడా ఏం చెబుతాడో, శాస్త్రంలో ఉన్నది భగవంతుడు చెప్పింది చెప్తాడు. సాధువులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఏం చెప్తారో అదే విషయాన్ని చెప్తారు. సాధు, గురువు, శాస్త్ర. సాధు, గురువు సరైన వాళ్ళ కాదా అని నిర్ధారించుకోవాలి అంటే శాస్త్రంలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారా లేదా పరికించి చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది. నిజమైన సాధువు, నిజమైన గురువు శాస్త్రంలో శ్రీకృష్ణుడు చెప్పిన పదాల్లో ఒక పదాన్ని కూడా మార్చరు. అలా మార్చే వ్యక్తులు గురువులు కాదు. భగవంతుడు నా గురించి ఆలోచించ మన్మనాభవ మద్భక్తి మధ్య జీమాం నమస్కారం, నా గురించి ఆలోచించమని చెప్తే నిరాకారవాదులు ఏమని చెప్తారు? నా గురించి ఆలోచించు అంటే అంటే నేను వాళ్ళకి అన్వయించుకుంటారు. రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి, ఇలాంటి భావనని ప్రబలింపజేసే ఆశ్రమాలు, మాయావాద సిద్ధాంతాన్ని. చూడండి, భౌతిక జీవితంలో ఈ యుగంలో జీవిస్తూ భక్తియుక్త సేవలు నిమగ్నం కావాలంటే ఎన్ని రకాల ఆటంకాలు ఉంటాయో. జ్ఞాన మార్గంలో నిరాకారవాదాన్ని ప్రచారం చేసే వ్యక్తులు రకరకాల సిద్ధాంతాన్ని ప్రబోధిస్తుంటారు. వాటిని చూస్తే బాహ్యంగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలా వెళ్ళారనుకోండి, దాన్ని ఏమని చెప్పారు చైతన్య మహాప్రభు? ఆత్మహత్య సదృశ్యమైనటువంటిది అని చెప్పారు. భౌతిక జీవన విధానంలో రకరకాల ఆసక్తులు ఉంటాయి. అజ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా మన చుట్టూ ఉంటారు.
మాయాదేవి తన శక్తిని కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇవన్నింటిని అధిగమించి కృష్ణ భక్తిలో ఉండాలి అంటే వ్యక్తికి కావాల్సింది ఏమిటంటే దృఢ సంకల్పము. ఆ దృఢ సంకల్పం లేకుండా, ఆ దృఢ సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రవణం, కీర్తనం. అందుకని మనం 4 నియమాల్ని మనం పరికించి చూసినట్టయితే చేయవలసినటువంటి 4 నియమాల్లో భక్తుల సాంగత్యంలో శాస్త్రాభ్యాసన. శ్రీమద్ భగవద్గీత, భాగవతాన్ని భక్తుల సాంగత్యంలో చర్చించుకోవడం ద్వారా, వినడం ద్వారా, కీర్తన చేయడం ద్వారా మనకి ఆ శక్తి, దృఢ విశ్వాసం అనేటువంటిది లభిస్తుంది. ఆ శక్తితో భక్తిలో స్థిరపడ్డప్పుడు మాత్రమే ఈ భౌతిక జీవన విధానాన్ని నుంచి మనము ముక్తులం కాగలుగుతాము. మన్మనాభ మద్భక్తు మజ్జాజీమాం నమస్కురు. ఒకసారి శ్రీల ప్రభుపాద గారు అరవిందో ఆశ్రమానికి వెళ్తారట. ఇక్కడ వాళ్ళేమన్నారంటే వాళ్ళేమంటారు అంటే నిరాకారవాదులు, కొంతమంది నిరాకారవాదులు, మీరు నారాయణుడే, నేను నారాయణుడే, అతను నారాయణుడే, ఇతను నారాయణుడే. అందుకని ఒకరినొకరు నమో నారాయణ అని ప్రబోధిస్తుంటారు. నమో నారాయణ అంటే నారాయణుడిని ప్రార్థించడం కాదు. వాళ్ళ మనసులో ఉంది ఏంటంటే నువ్వు కూడా నారాయణుడే, అందుకని నీకు నమస్కరిస్తాను. అలా అన్నప్పుడు శ్రీల ప్రభుపాద గారు నాకు ప్రశ్న అడుగుతాడు. మరి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు? మన్మనాభవ మద్భక్తో మజ్జేజీమాం నమస్కురు అని చెప్తున్నారు కదా! మరి దాన్ని మీరెలా ప్రబోధిస్తారు? అంటే వాళ్ళేం చెప్పారట ప్రభుపాద గారికి, థింక్ ఆఫ్ అరబిందో. అరవిందుడు కదా దాన్ని మాకు అందించారు. అందుకని అరవిందుని గురించి ఆలోచించమని చెప్తున్నా. ఎంత మూర్ఖత్వం చూడండి. ఎందుకు అరవిందుడు అనుకుంటాడు, అరవింద ఘోష్ అనుకుంటాడు ఆయన పేరు. ఆయన ఏమనుకుంటాడు? అని కృష్ణుడు అనుకుంటాడు. మన్మనాభవ మద్భక్త. అందుకని అరవిందుడు వాళ్ళ శిష్యులకు ఏమని చెప్పాడు? నువ్వు నా గురించి ఆలోచించు. చూడండి ఎంత మూర్ఖత్వం. అలాంటి వ్యక్తులు ఏం చేసేవారట? శ్రీల ప్రభుపాద గారు చెప్పారు. అరవింద ఆశ్రమంలో ఆయన వెళ్ళినప్పుడు ఇలాంటి భావన కలిగిన వ్యక్తులు గాంజా తాగుతారట, పొగ తాగుతారు, బీడీలు, సిగరెట్లు అలాంటివన్నీ తాగుతారు. స్వయంగా ప్రభుపాద గారు వ్యక్తిగతంగా అవన్నీ చూశారట. ఆయన తన డైరీస్ లో రాసుకుంటారు. మూఢాదృష్ట చూడండి. మూఢత్వంలో మనం ఉంటే భగవంతుని అసలు, కృష్ణుని మనం అసలు చూడలేము. భగవంతుని మనం చూడాలి అనుకుంటే మన జీవితాన్ని భగవత్ సేవకి పూర్తిగా వినియోగించాలి. మాట్లాడుతుంటే కృష్ణుని గురించే మాట్లాడడం, ఆలోచిస్తుంటే కృష్ణుని గురించి ఆలోచించడము. ఏ కార్యక్రమాన్ని చేస్తున్నానో కృష్ణుని కేంద్ర బిందువుగా మనసులో స్థిరపరచుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడము. అప్పుడు మాత్రమే మనం కృష్ణుని చూడడమే కాదు, కృష్ణునితో ఆడుకోగలుగుతాము, కృష్ణుని మన పుత్రుడిగా పొందగలుగుతాము, కృష్ణుని మన మిత్రుడిగా పొందగలుగుతాము, కృష్ణుని మన ప్రేమికుడిగా పొందగలుగుతాము. అది మన లక్ష్యమైనట్టయితే మనము ఈ మూఢ దృష్టిని కలిగి ఉండకుండా ఉండాలి. అజ్ఞానం నుంచి బయటపడాలి. అలా బయటపడాలి అంటే ఏం చేయాలి? మహాజనో ఆయన గతాసు పంత. కుంతీదేవి అదే మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కుంతీదేవికి భగవంతుని ఎలా చూడాలో తెలుసు. అసితుడు, వ్యాసుడు, నారదుడు వీళ్ళందరూ మనకి చూపిన బాటలో నడవడం ద్వారా మనం భగవంతుని వీక్షించగలుగుతాము. కుంతీదేవి అలా చూడగలుగుతుంది. ఏమని చెప్తుంది? ఇదిగో ఇక్కడ కృష్ణుడు. నిజానికి నా సోదరుని పుత్రుడిగా ఉన్నప్పటికీ అతను భగవంతుడే. అర్జునుడు కృష్ణుడితోని మిత్రులాగా మాట్లాడేస్తున్నాడు. కానీ అర్జునుడు భక్తుడు కాబట్టి తనకి పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు? ఇది నేను స్వయంగా పరిష్కరించుకోలేని వెంటనే ఏం చేశారు? భగవంతుడిని ఆశ్రయించాడు. ఎప్పుడైతే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యుద్ధం చేయాలా, చేయకూడదా? వీళ్ళని సంహరించాలా, కూడదా?
అనేటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉండి తనకు తాను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కృష్ణుని గురువుగా స్వీకరించి కృష్ణుడి ఆదేశానుసారంగా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ సమస్యని పరిష్కరించే వాళ్ళు నాకు ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు. ఇంక కృష్ణుడు మాత్రమే పరిష్కరించగలడు అనేటువంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటి? అర్జునుడు కృష్ణుడి యొక్క భక్తుడు, భగవద్భక్తుడు. ఏమంటాడు? రెండో అధ్యాయంలోనే కదా అంటాడు, శిష్యస్తేహాం సాధిమాం ప్రపన్నం. మిత్రులుగా మనం మాట్లాడట్లేదు, కృష్ణ నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు మార్గదర్శనం చేయమని అడుగుతాడు. అందరికీ గురువులు ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇదేదో బాగుంది, అందుకని నేను కూడా ఒక గురువుని వెతుక్కోండి. అది కాదు పద్ధతి. గురువు అనేవాడు ఎలాంటి స్థితిలో ఉండాలి? ప్రణిపాత. ప్రణిపాత అంటే భగవత్ సేవలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి. శిష్యులు ఎలా ఉండాలి? గురువు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞని కూడాను, ప్రతి మాటని కూడాను శిరసా వహించే స్థితిలో ఉండాలి. అదే నిజమైన శిష్యుడు అంటే. అలా కాకుండా గురువు చెబుతూ వెళ్తున్నాడు, ఓ ఇది నువ్వు చెప్పింది నాకు నచ్చింది అందుకని నేను చేస్తాను, ఇది నాకు నచ్చట్లేదు అందుకని నేను చేయను. అలా ఉంటే అది కాదు. అందుకని అర్జునుడు ఏమన్నాడు? ఒక మిత్రుడు ఉన్నాడు అనుకోండి, రకరకాల సూచనలు ఇస్తుంటారు. నచ్చినవి చేస్తాను, నచ్చని లేదు నేను చేయలేను అంటాం. మిత్రుడి స్థాయి. అందుకని అర్జునుడు ఏం చేస్తాడు? కృష్ణ నేను ఇప్పటిదాకా నా మిత్రుడుగా చెప్తున్నావు, అలా కాదు. నేను ఇప్పుడు గురువుగా స్వీకరిస్తాను అంటే, గురువుగా స్వీకరించాను అంటే అర్థం ఏంటి? నువ్వు ఏది చెప్పినా కూడా దాన్ని శిరసా వహిస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు మార్గదర్శనం చేయండి. అప్పుడు ఏం చెప్పాడు కృష్ణుడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు. నన్ను శరణు బంధుమని చెప్పాడు అర్జునుడు. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ శ్లోకం ఇది మాత్రం. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నన్ను శరణు పొందు. అది విన్నప్పుడు అర్జునుడు ఏం చేశాడు? తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. యుద్ధం చేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మార్చుకొని కృష్ణుడి కోసం, కృష్ణుడి ఆజ్ఞ ప్రకారంగా యుద్ధం చేశాడు. సో మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆచార్యులు మనకి నిర్దేశించినటువంటి సూత్రాల్ని నిష్ఠగా పాటించాలి. ఆచార్యులు మనకి ఏం నిర్దేశించారు? చేయవలసిన 4 కార్యక్రమాలు చెప్పారు. దాంట్లో ముఖ్యమైనది ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిదినం 16 మార్లు జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో భాష్యంలో శిల ప్రభుపాదులు గారు ఇంకో విషయం చెప్తారు. పూర్వ పాప కర్మలు మూలంగా వ్యక్తులు తెలిసి కూడాను ఈ పరిజ్ఞానాన్ని పూర్తిగా జీవితంలోకి అన్వయించుకోలేదు అని. ఆ పాప కార్యాల నుంచి ముక్తులవ్వాలి అంటే భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు వాటి నుంచి ముక్తులవుతారు. భగవంతుడికి సంబంధించిన సమాచారాన్ని, భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా వ్యక్తులు ఆ స్థితి నుంచి ముక్తులై తద్వారా భగవన్నామాన్ని స్మరించే శక్తిని కూడా సంతరించుకోగలుగుతారు. ఇలాంటి వ్యక్తులు మూఢదృష్ట అజ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యక్తులు భగవంతుని చూడలేరు. భగవంతుడు చెప్తున్నటువంటి సమాచారాన్ని హృదయంలోకి స్థిరపరచుకోలేరు. సో మనము శ్రవణం ద్వారా, భగవంతుని నామస్మరణం ద్వారా, ముందు శ్రవణం చేయడం ద్వారా భగవంతుని నామస్మరణ చేసే స్థితి వస్తుంది. భగవన్నామాన్ని స్మరించడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా మెల్లిమెల్లిగా పూర్తిగా తొలగించుకోగలుగుతాము. అంతేకాకుండా మనం ఏమవుతాము? సర్వ పాపాల నుంచి ముక్తులమవుతాము. అందుకని చాలా సులభతరమైనటువంటి విషయం, చేయగలిగినటువంటి విషయం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంత్ర జపంలో నిమగ్నం అవడం ద్వారా మనము రక్షించుకోగలుగుతాం. ఇక్కడ ఆపేద్దాం.